2025-18 సీజన్ ఉత్కంఠ భరితంగా అయితే సాగుతుంది. అందరూ ఎక్స్పెక్ట్ చేసిన దానికి భిన్నంగా ఈ సీజన్ నడుస్తుంది. 5 సార్లు ఛాంపియన్ గా నిలిచిన సిఎస్కే, వైల్డ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన గత సీజన్ లో ఎస్ఆర్హెచ్, డిపెండింగ్ ఛాంపియన్ అయిన కేకేఆర్, అలానే రాజస్థాన్ రాయల్స్ చాలా వరకు ప్లే ఆఫ్స్ నుండి అవుట్ అయినట్లే కనబడుతున్నాయి. బట్ 10 సారి పాయింట్స్ టేబుల్లో చివరిలో నిలిచే పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఈసారి టైటిల్ వేటలో బిజీ అయిపోయాయి. అలానే ఆర్సీబీ ఎవరి సీజన్ కి భిన్నమైన ప్లేయింగ్ లెవెన్ అయితే ఈసారి ఆక్షన్ లో పిక్ చేసింది. అందుకే ఈసారి టైటిల్ వైపు గట్టిగానే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి ఆర్సీబీ తరపు నుండి. ఇక తర్వాత జీటీ, గుజరాత్ టైటాన్స్, యంగ్ కెప్టెన్ గిల్ టీంని మంచిగా లీడ్ చేస్తూ పాయింట్స్ టేబుల్ ని డామినేట్ చేస్తున్నాడు. ఇక ఓవరాల్ గా ఐపీఎల్ 2025 దీని వల్లే రసవత్రంగా అయితే మారిపోయింది. టేబుల్లో టాప్ స్పాట్ లో ఉన్న ఫ్రాంచైజీ, అలానే టేబుల్లో 9th స్పాట్ లో ఉన్న ఫ్రాంచైజీల మధ్య ఒక ఇంట్రెస్టింగ్ ఫైట్ అయితే చూడబోతున్నాం. ఐపీఎల్ 2025-18 సీజన్లో ఐపీఎల్ 47వ మ్యాచ్గా ఏప్రిల్ 28న అంటే సోమవారం రోజు నైట్ మ్యాచ్గా రాజస్థాన్ రాయల్స్కి హోమ్ గ్రౌండ్ అయిన సవాయి మాన్సింగ్ స్టేడియం వేదికగా అంటే జైపూర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ మరియు గుజరాత్ టైటాన్స్లో ఒక టఫ్ రైవలరీకి అయితే సిద్ధమయ్యాయి. అయితే ఈ మ్యాచ్తో ఈ రెండు టీమ్స్కి ఒక క్లారిటీ అయితే రాబోతుంది. జీటీ ఓవరాల్గా 8 మ్యాచ్లు ఆడింది, 6 గెలిచింది, కేవలం 2 మాత్రమే ఓడింది. అలానే ఈ మ్యాచ్ గెలిస్తే 7 గెలుపులు ఖాయమవుతాయి. ఇప్పటికే ప్లే ఆఫ్ ఛాన్సెస్ 88% ఉన్నాయి. ఈ విజయం కూడా సాధిస్తే ఏకంగా 95కి ప్లే ఆఫ్ వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇక అదర్ ఎండ్లో 0.1% మాత్రమే ప్లే ఆఫ్ ఛాన్సెస్ ఉన్న రాజస్థాన్ రాయల్స్ 9 మ్యాచ్లు ఆడింది, 2 గెలిచింది, 7 ఓడిపోయింది. ఇక్కడ నుండి అన్ని గెలవాలి, ద బెస్ట్ రన్ రేట్ అయితే నెట్ రన్ రేట్ అయితే మెయింటైన్ చేయాలి. అప్పటికి 50% ఛాన్సెస్ మాత్రమే రాజస్థాన్ రాయల్స్కి అయితే ప్లే ఆఫ్స్కి వెళ్తానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో అందుకే వీళ్ళిద్దరి మధ్య ఫైట్ క్రూషియల్ గా మారింది అని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ జరిగే స్టేడియం డీటెయిల్స్ ఏంటి, పిచ్ రిపోర్ట్ ఎలా ఉండబోతుంది, వెదర్ కండిషన్స్ పరిస్థితి ఏంటి, లైవ్ ఎక్కడ చూడొచ్చు, ఈ గ్రౌండ్ లో ఐపీఎల్ స్టాట్స్ ఎలా ఉన్నాయి, అలానే ఇరువురు టీమ్స్ యొక్క హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి, అలానే బోత్ టీమ్స్ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుంది, అలానే ఈ మ్యాచ్ లో ఎవరు ఫేవరెట్ టీము, బట్ ఎవరు గెలుస్తారు, ఫేవరెట్ టీం అయినంత మాత్రాన ఫామ్ లో ఉన్నంత మాత్రం గెలవాల్సిన పని అయితే లేదు, ఖచ్చితంగా పోరాడితే ఏ టీం అయినా గెలవచ్చు. అన్నిటి గురించి ఈ వీడియోలో క్లియర్ కట్ గా తెలుసుకుందాం. ముందుగా ఈ మ్యాచ్ జరిగే స్టేడియం డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. రాజస్థాన్ రాయల్స్ కి హోమ్ గ్రౌండ్ గా ఈ సవాయి మాన్సింగ్ స్టేడియం అయితే ఉండనుంది. ఈ స్టేడియం నే ఎస్ఎంఎస్ స్టేడియం గా పిలుస్తారు. ఈ స్టేడియం యొక్క సీటింగ్ కెపాసిటీ రఫ్లీ 30,000 వరకు ఉంటుంది. అలానే బౌండరీ డైమెన్షన్స్ పరంగా ఒక యావరేజ్ గ్రౌండ్ గా మాట్లాడుకోవచ్చు. స్క్వేర్ బౌండరీస్ వచ్చేకి 69 మీటర్లు గాను, బిహైండ్ వికెట్స్ వచ్చేకి 59 మీటర్లు గాను, స్ట్రైట్ బౌండరీ వచ్చేకి 75 మీటర్ల వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ ఆల్ ఇంపార్టెంట్ పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటాం. ఓవరాల్గా సవాయి మాన్సింగ్ స్టేడియం ఫెయిర్లీ బ్యాలెన్స్డ్ పిచ్ అని చెప్పుకోవచ్చు. అంటే ఇటు బ్యాటింగ్కి అటు బౌలింగ్కి ఈక్వల్ బ్యాలెన్స్ అయితే ఉంటుంది. ఇనిషియల్గా పేస్ అలాగే సీమ్ మూవ్మెంట్ అయితే చూడొచ్చు. ఫాస్ట్ రికార్డ్స్ ప్రకారం అయితే మిడిల్ ఓవర్స్ స్పిన్నర్స్ డే గేమ్లోకి అయితే వస్తారు. స్టాటిస్టికల్లీ ఈ పిచ్లో యావరేజ్ వికెట్ పర్ రన్స్ వస్తే 28.83, స్ట్రైక్ రేట్ కూడా 212 దాకా ఉంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు బ్యాట్కి బౌలింగ్కి ఈక్వల్ బ్యాలెన్స్ అయితే ఉంటుందని. ఇక తర్వాత వెదర్ రిపోర్ట్ గురించి మాట్లాడుకుంటే వర్షాలు పడిపోయి మ్యాచ్లు ఆగిపోయే ట్విస్ట్లు అయితే ఏమీ లేవండి. రెయిన్ పర్సెంటేజ్ జస్ట్ 6%గా ఉంది. అలాగే మ్యాచ్ డేనా మార్నింగ్ టెంపరేచర్ వచ్చే 32 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు ఉంది. అలాగే డ్యూ ఫ్యాక్టర్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. సో టాస్ గెలిచిన టీము ముందుగా బ్యాటింగ్ కాకుండా ఫీల్డింగ్ ఎంచుకుంటే చాలా చాలా బెటర్ అయితే కనబడుతుంది. ఇక ఈ గ్రౌండ్ లైవ్ స్ట్రీమింగ్ గురించి మాట్లాడుకుంటే ఇక తర్వాత ఆల్ ఇంపార్టెంట్ లైవ్ స్ట్రీమింగ్ గురించి మాట్లాడుకుంటే ఐపీఎల్ అన్ని మ్యాచ్లు కూడా ఒక ప్లాట్ఫామ్ వచ్చేకి లైవ్ ఇస్తుంది. అదే ఓటీటీలో 2 బిగ్ ప్లాట్ఫామ్స్ కంబైన్ అయిపోయి ఒక ప్లాట్ఫామ్గా అవతరించాయి. జియో సినిమా ప్లస్ డిస్నీ ప్లస్ హాట్స్టార్, ఈ 2 కలిసిపోయి వచ్చి జియో హాట్స్టార్గా అవతరించింది. దీంట్లో అయితే లైవ్ చూడొచ్చు, ఖచ్చితంగా సబ్స్క్రిప్షన్ తప్పనిసరి. ఇక మరి టీవీలో చూడాలంటే ఎలా, టీవీలో వచ్చేసరికి స్టార్ స్పోర్ట్స్ 2లో వీక్షించవచ్చు. టీవీలో తెలుగులో చూడాలంటే స్టార్ స్పోర్ట్స్ 1లో చూడాల్సి ఉంటుంది. ఇక ఈ గ్రౌండ్లో ఐపీఎల్ స్టాట్స్ పరిశీలిస్తే టోటల్గా ఇక్కడ వచ్చే 59 మ్యాచ్లు జరిగాయండి. ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళు 21 గెలిచారు. అలాగే విన్నింగ్ పర్సెంటేజ్ 35.59 మాత్రంగానే ఉంది ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు. సో అందుకే చెప్పాను, నా టాస్ గెలిచి సెకండ్ బ్యాటింగ్ చేస్తే రైట్ అని. ఇక సెకండ్ బ్యాటింగ్ వాళ్ళు ఏకంగా 38 మ్యాచ్లు గెలిచారు. విన్నింగ్ పర్సెంట్ కూడా ఏకంగా 68.41%గా ఉంది. టాస్ విన్ అయిన వాళ్ళు మ్యాచ్లో విన్ అయింది 32 మ్యాచ్లు, 54.24 టీమ్స్ మ్యాచ్ ఓడినవి 27, 45.76%గా ఉంది. ఈ గ్రౌండ్లో హైయెస్ట్ టీమ్ టోటల్ చూస్తే 217 పరుగులు 6 వికెట్లుగా ఎస్ఆర్హెచ్ ఉంది. లోయెస్ట్ టీమ్ టోటల్ చూస్తే 59 పరుగులకే రాజస్థాన్ రాయల్స్ హోమ్ గ్రౌండ్ లో ఓడిపోయింది. హైయెస్ట్ సక్సెస్ఫుల్ రన్ చేసి చూస్తే ఈ గ్రౌండ్ లో 217 పరుగులు 6 వికెట్లు ఎస్ఆర్హెచ్ ఉంది.
యావరేజ్ రన్స్ పర్ వికెట్ 28.83గా ఉంది. యావరేజ్ రన్స్ పర్ ఓవర్ 8.17గా ఉంది. ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే 162 పరుగులు, స్ట్రైక్ రేట్ చూస్తే 135.7, సెకండ్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూస్తే 149.7, స్ట్రైక్ రేట్ చూస్తే 136.5. ఈ గ్రౌండ్లో 200+ స్కోర్లు నమోదైంది 3 సార్లు. ఇక అలాగే ఫైనల్గా జీటీ మరియు ఆర్ఆర్ల యొక్క హెడ్ టు హెడ్ రికార్డ్స్ పరిశీలిస్తే టోటల్గా వీళ్ళిద్దరి మధ్య అయితే 7 మ్యాచ్లు జరిగాయండి. కంప్లీట్గా జీటీ డామినేషన్ అయితే ఉంది. జీటీ 6 గెలిస్తే రాజస్థాన్ రాయల్స్ ఓన్లీ 1 మ్యాచ్ అయితే గెలిచింది. జీటీ క్లియర్ డామినెన్స్ అనేది ఆర్ఆర్ మీద ప్రతి సీజన్లో చూపిస్తూనే మెయిన్లీ 2024లో జరిగిన వీళ్ళిద్దరి మధ్య ఒక మ్యాచ్ అయితే అది కూడా జీటీనే గెలిచింది. ఈ సీజన్లో ఇరువురు టీమ్స్ మధ్య ఒక మ్యాచ్ జరిగింది ఆల్రెడీ. ఆర్ఆర్ గెలిచినా లేదు, అది కూడా జీటీనే గెలిచింది. సో ఈ సీజన్లో ఆర్ఆర్కి ఓటమి ఉంది కాబట్టి ఈ మ్యాచ్ జీటీ మీద రివెంజ్ మ్యాచ్గా మాట్లాడుకోవచ్చు ఆర్ఆర్. ఇక ఫైనల్గా ఇరువురు టీమ్స్ మధ్య ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే ముందుగా మనం ఆర్ఆర్ యొక్క ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుందాం. రాజస్థాన్ రాయల్స్ ఓవరాల్గా 9 మ్యాచ్లు ఆడింది, 2 మాత్రమే గెలిచింది. ఓడిన 7 మ్యాచ్ల్లో డెఫినెట్లీ 3 విజయాలు ఆర్ఆర్వే. బట్ ఫినిషింగ్ ఫెయిల్ అయ్యటం వల్ల బ్యాక్ ఫుట్లో నిలిచింది ఆర్ఆర్ అని చెప్పుకోవచ్చు. బిఫోర్ 18th ఓవర్ వరకు 90% విన్నింగ్ ఛాన్సెస్ అయితే ఆర్ఆర్ తరపున ఉన్నాయి. ఆఫ్టర్ 20th ఓవర్ కంప్లీట్ అయ్యేసరికి మ్యాచెస్ అన్ని లూజ్ అవుతుంది రాజస్థాన్ రాయల్స్. అంటే ఆర్ఆర్కి ఫినిషింగ్ నెక్స్ట్ లెవెల్లో బ్యాటింగ్ లేదు. ఈవెన్ డీసీ, ఆర్సీబీ, ముంబై ఇండియన్స్, జీటీలకి ఉన్న ఫినిషింగ్ వీళ్ళకైతే లేదు. సో రాజస్థాన్ రాయల్స్కి ఫినిషింగ్ లేదా అంటే ఖచ్చితంగా ఉంది. షమ్రాన్ హెట్మేర్ ఉన్నాడు, అలానే శివన్ దుబే ఉన్నాడు. బట్ వీళ్ళంత ఫామ్లో లేరు. మెయిన్లీ షమ్రాన్ హెట్మేర్ పాజిటివ్ అప్రోచ్ అయితే మిస్ అయ్యాడు, కంట్రోల్ తప్పాడు. సో ఆర్ఆర్లో ఇతను ఒక ఫామ్లోకి వస్తే ఖచ్చితంగా విజయాలు నమోదు చేయడం పెద్ద కష్టమైతే కాదు. ఇతనికి కో బ్యాటర్ సపోర్ట్ చేసే ఫినిషర్ కూడా లేకపోవడం కొంచెం బ్యాక్ ఫుట్లో ఉందని చెప్పుకోవచ్చు. ఇక ఎస్ఎస్వి జైస్వాల్ మొదట్లో అన్కంఫర్టబుల్గా పంపించాడు, బట్ ఇప్పుడైతే మాత్రం టెరిఫిక్ ఫామ్లో ఉన్నాడు. అలానే 14 ఏళ్ల కుర్రాడు విధ్వంసమే క్రియేట్ చేస్తున్నాడు. సంజు శాంసన్ ఇంజురీ అప్డేట్లు అయితే ఎటువంటి గురించి లేదు. సో నేనైతే ఈ మ్యాచ్లో ఇతనే ఆడతాడు అనుకున్నా, వైభవ్ సూర్యవంశీ. సో ఇతని నుంచి ఫైరీ స్టార్ట్ అయితే చూస్తున్నాం. అలాగే నితీష్ రాణా, రియాన్ పరాగ్, ధ్రువ్ జెరెల్ ఉన్న ఒక మిడిల్ ఆర్డర్లో ఉన్న చిన్న చిన్న క్యామియోలతో ఆడుతున్న బిగ్ ఇన్నింగ్స్లు కన్వర్ట్ చేయడంలో ఫెయిల్ అవుతున్నారు. సో అలానే వాళ్ళ ఫినిషింగ్ గురించి మనం చెప్పుకున్నాం. షమ్రాన్ హెట్మేర్, శుభన్ దుబే పవర్ చూపించడం లేదని చెప్పి. ఇక పేస్ యూనిట్లో జోఫ్రా ఆర్చర్ ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తున్నాడు. ఫజల్లా ఫరూఖీ, తుషారా దేశపాండే, సందీప్ శర్మ చేతులు ఎత్తేస్తున్నారు. మెయిన్లీ బీభత్సమైన ఎకానమీతో పరుగులేదు సమర్పించుకున్నారని చెప్పుకోవచ్చు. ఇది కంట్రోల్ కాకపోతే టాప్ స్పాట్లో ఉన్న జీటీని ఆపడం చాలా కష్టమే. అలానే స్పిన్ యూనిట్లో టాప్ క్లాస్ స్పిన్ యూనిట్ అయితే జీటీకి ఉందని చెప్పుకోవచ్చు. 2 ఓవర్సీస్ స్పిన్నర్స్, బెస్ట్ క్వాలిటీ స్పిన్నర్స్ వాణిందు అవసరంగా మహేష్ దీక్షణ ఇద్దరు ఆడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓవరాల్గా ఆర్ఆర్ ప్లేయింగ్ 11 పేపర్ మీద పరిశీలిస్తే ఎస్ఎస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, నితీష్ రాణా, రియాన్ పరాగ్, ధ్రువ్ జూరెల్, షిమ్రాన్ హెట్మేర్, శుభన్ దుబే, వాణిందు అవసరంగా, జోఫ్రా ఆర్చర్, తుషారా దేశపాండే, మహేష్ దీక్షణ. ఇంపాక్ట్ ప్లేయర్గా సందీప్ శర్మ ఆడించే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇక ఫైనల్గా జీటీ యొక్క ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే కెప్టెన్ శుభ్మాన్ గిల్, ఆశీష్ నెహ్రా ఇద్దరు ఈ సీజన్లో జీటీకి అద్భుత విజయాలు అందేలా కష్టపడుతున్నారు. వీళ్ళ విజయాలకు మెయిన్ రీజన్ వీళ్ళ టాప్ ఆర్డర్ అని చెప్పుకోవచ్చు. ఎంత చెప్పినా తక్కువే భయ. ఎక్స్ట్రీమ్లీ సాయి సుదర్శన్ ఈ సీజన్లో హైయెస్ట్ రన్ గెటర్గా అయితే ప్రజెంట్ ఆరెంజ్ క్యాప్తో ఉన్నాడు. ఇప్పటికీ ఆల్మోస్ట్ అన్ని మ్యాచ్లో క్రూషియల్ నాక్స్ ఆడుతూనే ఉన్నాడు. అలానే గిల్ కూడా ఓవరాల్గా టచ్లోనే ఉన్నాడు. పెద్ద పెద్ద ఇన్నింగ్స్లు ఆడినప్పటికీ గిల్ అయితే మంచి బ్యాట్ నుండి మంచిగా పరుగులు వస్తున్నాయి. అలానే ఐపీఎల్ అంటేనే విరుచుకుపడే బ్యాటర్ల పేర్లు కొందరే ఉంటారు. వాళ్ళ మెయిన్ బ్యాటర్ జోస్ బట్లర్, ద మ్యాన్ ఇన్ ఫామ్. వెంటనే పవర్ హిట్టర్ స్టీఫెన్ రదర్ఫోర్డ్. ఆల్మోస్ట్ 90% మ్యాచ్ ఈ నలుగురే కంప్లీట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సో ఈ నలుగురు బ్యాటర్స్ జీడీకి కొండంత బలం. తర్వాత రాహుల్ తివాటియా, షారుఖ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, అలాగే రషీద్ ఖాన్లతో డీసెంట్ ఫినిషింగ్ అయితే ఉంది. మాక్సిమం బ్యాటింగ్ అయితే వీళ్ళ దాకా రాకుండా టాప్ 4 కంప్లీట్ చేస్తున్నారు కాబట్టి జీటీకి వీళ్ళతో అంతగా పెద్దగా పని ఉండకపోవచ్చు అనుకుంటున్నా. ఇక బౌలింగ్ యూనిట్లో మహమ్మద్ సిరాజ్ అబ్సల్యూట్లీ స్పాట్ ఆన్. అసలు సిరాజ్ నుండి ఇలాంటి కంబ్యాక్ అయితే ఎవ్వరు నెవర్ ఎక్స్పెక్ట్ చేసి కూడా ఉండరు. ఇతనికి తోడు సీనియర్ ప్రో ఈశాంత్ శర్మ కూడా మంచి వెల్ టచ్లో ఉంటూ సపోర్ట్ అయితే ఇస్తున్నాడు. ఎస్పెషల్లీ మ్యాన్ విత్ గోల్డెన్ నామ్ ప్రసిద్ధ్ కృష్ణ అన్బిలీవబుల్ బౌలింగ్ అయితే చేస్తున్నాడు. మెయిన్లీ క్రూషియల్ టైంలో బ్రేక్స్ ఇస్తున్నాడు భయ్య. మ్యాచ్ని మొత్తం టర్న్ చేసి జీటీ చేతిలో పెట్టేస్తున్నాడు. అలానే స్పిన్ యూనిట్లో ట్రయో వండనే ఉన్నారు. వాషింగ్టన్ సుందర్, ఆర్ సాయి కిషోర్, రషీద్ ఖాన్లతో సపోర్ట్గా మేనేజ్ చేసుకుంటున్నారు. బట్ ఏ బౌలర్ అద్భుతంగా బౌలింగ్ చేసి వికెట్లు అయితే పడగొట్టలేదు. బట్ వీళ్ళు ముగ్గురు ద్వారా మేనేజ్ చేసుకున్నా అని చెప్పుకోవచ్చు. ఆర్ సాయి కిషోర్ బాగా వేస్తున్నప్పుడు రషీద్ ఖాన్ ఫెయిల్ అవుతున్నాడు. ఒకవేళ రషీద్ ఖాన్ ఫెయిల్ అయితే సాయి కిషోర్ బాగా బౌలింగ్ చేస్తున్నాడు. సో అలా మేనేజ్ చేసుకుంటూ స్పిన్ అయితే బాగా బౌలింగ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. డెఫినెట్లీ జీటీకి అడిషనల్ స్ట్రెంత్గా ఈ బౌలింగ్ స్పిన్ మాట్లాడుకోవచ్చు.
ఓవరాల్గా బెల్ 11 పేపర్ మీద పరిశీలిస్తే సాయి సుదర్శన్, శుభ్మాన్ గిల్, జోస్ బ్యాట్లర్, స్టీఫన్ రుదర్ఫార్డ్, రాహుల్ తివాటియా, షారుఖ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, రషీద్ ఖాన్, ఆర్ సాయి కిషోర్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ ఇంపాక్ట్ ప్లేయర్గా ఈశాంత్ శర్మని ఇచ్చేసిన ఛాన్స్ ఉన్నాయి. అయితే ఓవరాల్గా బలం ప్రకారం చూస్తే గుజరాత్ టైటన్స్ గెలిచేలా ఉంది ఈ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. బట్ నా ఒపీనియన్తో మాత్రం రాజస్థాన్ రాయల్సే మ్యాచ్ గెలుస్తుంది అనుకున్నా. ఎందుకంటే ఆల్మోస్ట్ కొన్ని మ్యాచ్లు ఎడ్జ్ దాకా వచ్చి ఓడిపోయినాయి. ఈసారి గట్టిగా తీసుకుంటారని నేను అయితే అనుకుంటున్నా. అలాగే ఈ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుంది అని కూడా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.